బాధ ఏంటంటే నాకు 67 మార్కులు వచ్చినాయి, 67% మార్కులు. నాకు మెడికల్ కాలేజీలో సీట్ ఇవ్వలేదు. కేవలం 37% మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ పేరు మీద సీటు కేటాయించినారు. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? చట్టం ఎవరి పట్ల వివక్షత చూపరాదు, చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 29వ అధికరణ కూడా భాష, సంస్కృతి మొదలైనటువంటి వాటి పేరు మీద ఎక్కడ కూడా ఎవరి పట్ల వివక్షత చూపకూడదని చెప్పి చెప్తుంది. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి నా యొక్క ప్రాథమిక హక్కులకు అంటే సమానత్వ హక్కుకు విరుద్ధమైనటువంటి రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చినారు. కాబట్టి ఈ చట్టం వల్ల నా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది. కాబట్టి ఈ చట్టాన్ని కొట్టివేయండి అని చెప్పి చంపకం దొరగాజన్ అనేటటువంటి మెడికో అమ్మాయి కోర్టులో కేసు వేస్తే మద్రాస్ హైకోర్టు ఏమున్నదంటే ఈ రిజర్వేషన్ల చట్టాన్ని చెల్లదని చెప్పి కొట్టివేసి మద్రాస్ హైకోర్టు రిజర్వేషన్ల చట్టాన్ని కొట్టివేసిన తర్వాత ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రెస్టేజ్గా తీసుకుంది. ఒక అమ్మాయి కోర్టులో కేసు వేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్టు నిర్ణయం తప్పని చెప్పింది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టులో దీనిపైన పిటిషన్ అప్పీల్ వేసింది. మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ వేస్తే సుప్రీంకోర్టు ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పే కరెక్ట్, రిజర్వేషన్ చట్టం చెల్లదు అని చెప్పి కొట్టివేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి న్యాయస్థానం ముందు చూసేది వాస్తవానికి ప్రభుత్వం చేసిన చట్టాన్ని న్యాయస్థానం ఏ ఆధారం తీసుకొని కొట్టివేసింది? ప్రాథమిక ఎక్కడ ఉన్నది? రాజ్యాంగం. సో రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు ఆధారం చేసుకొని ఈ చట్టాన్ని కొట్టివేయడం జరిగింది. అందువలన ప్రభుత్వం పార్లమెంట్ ఏం చేసింది? ఓహో, రాజ్యాంగాన్ని కదా ఆధారం చేసుకుని కొట్టివేస్తుంది అని ఆ రాజ్యాంగాన్ని సవరిస్తూ పనిపోలేదని చెప్పి మొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4) అనేటటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. 15(4) ప్రకారం విద్యా సంస్థల్లో ఎస్సీలకు ఎస్టీలకు కల్పించబడేటటువంటి రిజర్వేషన్లను వివక్షతగా భావించరాదు. విద్యా సంస్థల్లో ఎస్సీలకు ఎస్టీలకు కల్పింపబడేటటువంటి రిజర్వేషన్లని వివక్షతగా భావించరాదు అని మొదటి రాజ్యాంగ సవరణ చేసి 15(4) అనేటటువంటి అంశాన్ని రాజ్యాంగంలో చేసింది. ఇప్పుడు రిజర్వేషన్లకు ఏ పద్ధతి లభించింది? చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత. గతంలో చట్టం చేస్తే చట్టాన్ని కోర్టు ఏం చేసింది? కొట్టివేసింది. దేని ఆధారం చేసుకొని? రాజ్యాంగాన్ని సవరించి రాజ్యాంగ భద్రతను కల్పించింది. తర్వాత 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇక్కడ ఓబీసీలు కల్పించినారు. 15(3) పంపించేవారు స్త్రీలకు పసిపిల్లల కోసం కల్పించబడే ప్రత్యేక అవకాశాలని వివక్షతగా భావించరాదు. సో ఇక్కడ స్త్రీలు పసిపిల్లలు, ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు, ఇక్కడ ఓబీసీలకు ప్రత్యేకమైన అవకాశాలను రిజర్వేషన్లు కల్పించవచ్చును, కల్పించే అవకాశం లభిస్తుంది. అంటే వీటిని రాజ్యాంగం చెప్పేటటువంటి సమానత్వమా లేక రాజ్యాంగం కల్పించే మినహాయింపులా? రాజ్యాంగం కల్పించే మినహాయింపు. అంటే భారతదేశంలో వివక్షత ఉన్నట్లా లేనట్లా? ఉన్నది. దీనినే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటాము. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే రక్షిత వివక్షత. రక్షిత వివక్షత అమలు కొన్ని వర్గాలను రక్షించడం కోసం మరికొన్ని వర్గాల పట్ల వివక్షత చూపక తప్పదు అని చెప్పడాన్ని రక్షిత వివక్షతగా పేర్కొంటారు. అర్థం కాదు, ఏదో అలా వింటున్నాం అనుకుంటున్నాను. వాస్తవానికి 15వ అధికారం చెప్పేది చట్టం ఎవరి పట్ల వివక్షత చూపకూడదు. ఎక్కడంటే పబ్లిక్ స్థలాల్లో కానీ ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో కానీ ఎవరికి కూడా వివక్షత చూపకూడదు, తేడా చూపకూడదు. కానీ
15(3) అధికరణ ప్రకారం స్త్రీలకు పసిపిల్లలకు కల్పించే ఏమైనా ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే అది వివక్షతగా భావించరాదు. 15(4) ప్రకారం ఎస్సీ ఎస్టీలకు కల్పించే అవకాశాలను కూడా వివక్షతగా భావించరాదు. అదేవిధంగా 15(5) ప్రకారం ఓబీసీలకు కల్పించేటటువంటి అవకాశాలను కూడా వివక్షతగా భావించరాదని మినహాయింపు తీసుకొచ్చారు. ఈ మినహాయింపులు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు అంటే భారతదేశం సంక్షేమ రాజ్య విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏమైనా రిజర్వేషన్ కల్పించినప్పుడు వాటిని కోర్టులు కొట్టివేయకుండా ఉండటం కోసం రాజ్యాంగంలో 2 సవరణలు చేసి 2 అంశాలను చేర్చినారు. ఇవి చేర్చడం ద్వారా భారతదేశంలో రక్షిత వివక్షత ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే రక్షిత వివక్షత అనే అర్థం దాని పదం యొక్క అర్థం ఏంటంటే కొన్ని వర్గాల యొక్క సంరక్షణ కోసం మరికొన్ని వర్గాల పట్ల వివక్షత చూపక తప్పదు అని చెప్పి ఈ రాజ్యాంగంలో పొందుతాం జరిగింది. రైట్. నెక్స్ట్ మరి 16వ అధికారం చెప్పేది అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఇక్కడ వివక్షత అంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం కూడా వివక్షత చూపుతుంది. ఎలా ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాల్లో కానీ లేక హాస్పిటల్స్ నర్సుల నియామకం చేసేటప్పుడు కానీ టీచర్ల నియామకంలో కానీ ప్రభుత్వాలు స్త్రీల కోసం ప్రత్యేకమైన అవకాశాలు కల్పించవచ్చు అనుకోండి. ఎట్ ది సేమ్ టైం కొన్ని సందర్భాలలో సైన్యంలో కానీ అలాగే ఉరి శిక్ష అమలు జరిగేటటువంటి తలారి ఉద్యోగాలకు ఎంపిక చేసేటప్పుడు స్త్రీలను రానివ్వరు. భారతదేశంలో తలారి ఉద్యోగానికి అంటే ఉరి శిక్షను అమలు పరిచేటటువంటి ఉద్యోగం చేసేటప్పుడు ఏ స్త్రీలు కూడా ఎంపిక చేయరు. అంటే కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు అనేటటువంటి ఉన్న వివక్షత కూడా చూపక తప్పదు అని చెప్పి చెప్తున్నారు. అలాగే దీర్ఘకాలిక అంటువ్యాధులతో సతమతమయ్యేటటువంటి వాళ్ళపైన కూడా ఆంక్షలు విధించేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది సర్వసాధారణంగా పాటించబడేటటువంటి వివక్షతలు కాగా చట్టం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని చెప్పి చెప్తున్నాం. ఈ సమాన అవకాశాలు కల్పించేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు అనేవి ఉన్నాయి. 16(3) కానీ 16(4) కానీ 16(4)A కానీ 16(4)B కానీ వాస్తవంగా చెప్పాలంటే పైన చెప్పినటువంటి కులం కానీ మతం కానీ వర్గం కానీ వర్ణం కానీ జన్మస్థల ఆధారంగా స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఎవరికి కూడా సమాన అవకాశాలని నిరాకరింపాలంటే కల్పించాలని దాని ఉద్దేశం. కానీ 16(3) అధికరణ 16(4) కానీ 16(4)A కానీ 16(4)B కానీ కొన్ని ప్రత్యేకమైన మినహాయింపులు కల్పిస్తున్నాయి. 16(3) చెప్పేది ఏంటంటే జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఆదివాసీ ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ప్రాంత వాసులకే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాసులకే రిజర్వ్ చేసేటటువంటి అవకాశం కల్పింపబడుతుంది. మీరు ఎప్పుడైనా ఐటీడీ ప్రాంతానికి సంబంధించిన చోట ఉద్యోగులు ఎంపిక చేసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ ఆ ప్రాంతాల్లో కదా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ షెడ్యూల్ జాతులు షెడ్యూల్ తెగలకు సంబంధించిన ఆదివాసీ ప్రాంతాల్లో కానీ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించవచ్చును ఆ ప్రాంత వాసులు. ఈవెన్ మన దగ్గర కూడా ఒక యూనివర్సిటీలో ఈ అడ్మిషన్ జరిగేటప్పుడు ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా వెళ్ళి జాయిన్ కావచ్చా లేక ఆ ప్రాంతానికి రిజర్వేషన్ ఉంటుంది? ఆ యూనివర్సిటీ ఏరియాకు 85% ఆఫ్ ది సీట్స్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ దట్ ఏరియా. మిగిలిన 15%లో కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు ఎవరైనా లోకల్స్ వస్తే ఇతర ప్రాంతాల వారు ఎవరైనా వస్తే
లోకల్ ఏరియా వారి కంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే నేను తీసుకోవచ్చును, తీసుకోవాలని గ్యారెంటీ కాదు, అక్కడ తీసుకోవచ్చును. తీసుకోవచ్చునని ఎందుకు చెప్తున్నామంటే ఒకవేళ అసలు అప్లై చేసిన వాళ్ళంతా నాన్ లోకల్స్ ఎక్కువగా ఉంది, మొత్తం 100% మెరిట్ వాళ్ళకే ఉన్నాయి, అప్పుడు కూడా తీసుకో. ఎంతమంది తీసుకుంటారు? 15% తీసుకుంటారు, మిగతా 85% ఆ లోకల్లో ఉండేటటువంటి వాళ్ళని తీసుకోవాలి. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో ఒకట ఈ పరిమితులు విధించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి 16(3) చెప్తుంది. ఇక 16(4) చెప్పేది ఏంటంటే ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించడం కూడా సమాన అవకాశాలకు వ్యతిరేకంగా భావించరాదు. సమాన అవకాశాలకు వ్యతిరేకమైనదిగా భావించరాదు. ఎన్నవ అధికరణ 16(4) అంటే ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం సమాన అవకాశాలకు విరుద్ధం కాబట్టి ఒక మినహాయింపుగానే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి 16(4) ప్రభుత్వ ఉద్యోగాలలో మాత్రమే కాదు, ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చునని చెప్పి 16(4) చెప్తుంది. ఇది 77వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అంశాన్ని భారత రాజ్యాంగంలో చేర్చినారు. 77వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిన అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం 16(4). 16(4) ప్రకారం ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించడం సమాన అవకాశాలకు విరుద్ధంగా భావించరాదు. అంటే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చును అనే అంశానికి ఇది అంటే అవకాశం కల్పిస్తుంది. మరి 16(4) గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు ఏ కేటగిరీలకు ఏ వర్గాలకు ఎన్ని స్థానాలు రిజర్వ్ చేస్తున్నారనేది ప్రకటిస్తారు. గతంకి ఇప్పటికున్న తేడా. ఒకవేళ ఎవరికైతే రిజర్వ్ చేస్తున్నారో రిజర్వ్ చేసిన కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ క్యాండిడేట్స్ సఫిషియెంట్ గా లేకపోతే, వాళ్ళు అందుబాటులో లేకపోతే, ఆ క్యాండిడేట్ అప్లై చేసుకోకపోతే, లేదా ప్రకటించిన ఉద్యోగాలకు సరిపడినంత మంది రాకపోతే ఆ పోస్టులన్నింటినీ కూడా మిగులు పోస్టులుగా భావించి వాటన్నింటిని కూడా తర్వాత వచ్చే నోటిఫికేషన్ లో క్యారీ ఫార్వర్డ్ చేసి వాటిని జనరల్ స్థానాలుగా మార్చేటటువంటి వారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు రిజర్వ్ చేసినటువంటి వాళ్ళంతా అప్లై చేసుకోలేదు. చాలా ఉద్యోగాల్లో అర్హత సంపాదించకుండా లేకపోతే అప్లై చేసుకోకుండా కావాల్సినంత మంది క్యాండిడేట్ రాకపోవడం కారణంగా చాలా పోస్టులు మిగిలిపోతూ ఉంటాయి. ఈ మిగిలిపోయినటువంటి పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు రాకపోయినప్పుడు గతానికి ఇప్పటికి ఉన్న తేడా, గతంలో ఆ పోస్టులన్నింటినీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ లో కలిపేవాళ్ళు. కలిపేటప్పుడు ఎలా కలిపేవాళ్ళు? మరి వీటన్నింటినీ జనరల్ స్థానాలుగా కలిపేవాళ్ళు. ఇప్పుడు కలపడానికి అవకాశం లేదు. వీటిని ఇప్పుడు ఏం చేస్తాము? బ్యాక్లాగ్ పోస్టులుగా అలా అట్టి పెడతాం. బ్యాక్లాగ్ పోస్టులుగా ఉంచేసి అర్హులైనటువంటి అభ్యర్థులు వచ్చి వాటికి అప్లై చేసుకొని ఆ ఉద్యోగాలు వాళ్ళ చేతనే నింపబడాలి తప్ప జనరల్ స్థానాలు చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ ఇతర వర్గాలు కేటాయించడానికి అవకాశం లేదు. ఆ వర్గాలు వచ్చినంత కాలం వాటిని బ్యాక్లాగ్ పోస్టులుగానే రిజర్వ్ చేసి ఉంటారు. ఎన్నోదికన్నా 16(4) రైట్. సో ఇవి రాజ్యాంగంలో తీసుకురావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులుగా వెలిపిస్తారు. ఇకపోతే 17వ అధికరణ ఏం తెలియజేస్తుంది? అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అంటరానితనం నిషేధింపబడినది, అందువల్ల దీన్ని పాటించడం నేరంగా భావింపబడుతుంది. దీన్ని పాటించినటువంటి వారు శిక్షార్హులు. ఇది రాజ్యాంగం ద్వారా చెప్పబడినటువంటి అంశం. అయితే ఈ 17వ అధికరణ సకారాత్మకమైనది. 17వ అధికరణ సకారాత్మకమైనది. పైన చెప్పిన 3 విషయాలు కూడా ప్రభుత్వాలు ఏ పనులు చేయాలో తెలియజేస్తే, చేయకూడదు తెలియజేస్తారు. చేయకూడదు తెలియజేస్తారు. కానీ ఇక్కడ చేయాలి అంటే అంటరానితనాన్ని నిషేధించాలి అంటే ప్రభుత్వం పని చెయ్యాలని చెప్తుంది. అయితే వాస్తవానికి అంటరానితనం ఎవరు పాటిస్తారు? చట్టం పాటిస్తున్నారు. ఎక్కడ పాటించబడుతుంది? సమాజం.
మరి సమాజంలో పాటించబడేటప్పుడు వ్యక్తులుగా పాటించేది, మరి రాజ్యానికి ఏం సంబంధం, చట్టానికి ఏం సంబంధం? చట్టానికి ఏం సంబంధం లేదు. కాబట్టి మేము ఆల్రెడీ చెప్తున్నాం చట్టం రాజకీయం, కానీ ఇప్పుడు ఎవరు పాటించకండి అని చెప్పి పూర్తి అయిపోతుందా? ఏం సమస్య? 1954లో కలకత్తాలోని కలకత్తా హైకోర్టు ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఏంటంటే పంపు బండారి వర్సెస్ బానామలి దాస్ అనే మధ్య వ్యాఖ్యలు. బానామలి దాస్ అనేటటువంటి ఆయన పంపు బండారి దగ్గరికి వెళ్ళి కటింగ్ జరిగింది, బాగా కటింగ్ చేయాలని చెప్పాను. అనుకోండి హైకోర్టు కటింగ్ వచ్చింది అంటే నువ్వు అటరాని వారివి కాబట్టి నేను నిన్ను ముట్టుకొని నీ కటింగ్ చేసి నువ్వు గైడ్ చేయలేదు వెళ్ళగలను. సో దాంట్లోనే ఇంకో షాప్ ఎక్కడికి పోయినా అదే పరిస్థితి. సో ఈ వర్గాలందరికీ కూడా కలకత్తాలోని ఏ షాపులో కూడా కటింగ్ చేయకుండా నిషేధించినట్టుగా వాళ్ళందరినీ కూడా బహిష్కరించినట్టుగా వెలువేసినట్టుగా చేస్తున్నారు. ఇక లాభం లేదని కొంతమంది చదువుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, కోర్టులో కేసు వేస్తున్నారు. భారత రాజ్యాంగంలోని 17వ అధికరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది. మరి అంటరానితనాన్ని నిషేధించేటప్పుడు కొంతమంది దీన్ని పాటిస్తున్నారు. అది ప్రభుత్వం ఏం చేయకుండా కూర్చొని దీని పట్ల పరిస్థితి ఏం చెప్తారని చెప్పి కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళ్ళినప్పుడు బనానంద కోర్టులో కేసు వేస్తున్నారు. కేసు వేయగానే కోర్టు ఏం చేసింది, ఈ పంపు బండారికి సమాధానం పంపించింది. మరి ఇలా వచ్చింది నీ పైన ఇలాంటి ఆరోపణకి మీకు సమాధానం. పంపు బండారు ఏం చేస్తున్నారంటే భారత రాజ్యాంగంలో 19G అనే అధికరణం ఉంది. ఇది ఏం చెప్తుందంటే వృత్తి స్వాతంత్ర్యం గురించి చెప్తుంది. సో ఇతను అధికరణ తీసుకొని కోర్టుకు వచ్చింది. అంటే అర్థం ఏంటిది, భారత రాజ్యాంగం ప్రకారం వృత్తి స్వాతంత్రం నాకు ఇష్టం ఉంటే కలిగి చేస్తాను, దానికి మీరెవరు నా మీద ఒత్తిడి తీసుకురావడానికి కోర్టు కూడా అనలేదు. కానీ అలా వచ్చారు. వచ్చినప్పుడు కోర్టు విచారణ చేయాలి కాబట్టి జడ్జి అడిగిన నీ పేరు ఏంటి, నా పేరు రాంగోపాల్, నువ్వేం చేస్తానంటే పలానా దగ్గర కటింగ్ చేస్తాను. ఇది కటింగ్ చేసేటప్పుడు లేదు సార్, నాకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ నుంచి లైసెన్స్. మరి కటింగ్ చేసేటప్పుడు వెంట్రుకలు అవన్నీ లేదు లేదు సార్, కలకత్తా కార్పొరేషన్ నుంచి నేను శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఉంది. మరి షాప్లో కరెంటు కూడా ఉంది సార్, గవర్నమెంట్ కరెంట్ అంటే మీకు షాపు లైసెన్స్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కావాలి, మీకు శానిటేషన్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్ కావాలి, కరెంట్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్ కావాలి. కానీ ఈ ప్రభుత్వం ఏ రాజ్యాంగాన్ని అనుసరించే పరిపాలన చేస్తుందో ఆ రాజ్యాంగం నీకు వర్తిస్తుందా? ఇది ఫస్ట్ కోర్టు వేసిన ప్రశ్న. వేసిన తర్వాత మళ్ళీ అతను నీ వృత్తి చేయమని ఎవరైనా చెప్పినారా, నువ్వు వేసేసి ఎవరు చెప్పలేదా, నేనే చేస్తున్నా. ఒకవేళ నువ్వు రేపు ఈ వృత్తి నువ్వు మానేస్తావు, ఎవరైనా మళ్ళీ చేయమని చెప్తున్నా అట్లనే చెప్తా, నాకు ఇష్టం చేస్తా లేదు. వృత్తి స్వాతంత్రం అంటే ఎవరికి నచ్చిన వృత్తిని వాడు చేసుకోవటం, కానీ చేసే వృత్తిలో విమర్శత పాటించడం వృత్తి స్వాతంత్రం కిందికి రాదు. కాబట్టి నువ్వు కడిగి చేయాలంటే అయితే దీనికి కఠినంలోనే ఆగొద్దు చేస్తూ అప్పుడు కోర్టు సజెషన్ చేసిందన్నమాట ప్రభుత్వానికి, మీరు ఇది సకారాత్మకమైనటువంటి హక్కు ఒకటి, రెండోది రాజ్యాంగంలో మేము అంటరానితనాన్ని నిషేధించినాం, మేము రాసి పెట్టుకున్నాం అంటే సరిపోదు. భారతీయ సమాజంలో ఒకట అంటరానితనం పాటించబడుతుంది. కాబట్టి దీన్ని అమలు పరచాలంటే ప్రభుత్వం క్రియాశీలకమైన పాత్రను పోషించాలి, సకారాత్మకమైన పాత్రను పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి భారత ప్రభుత్వం 1955లో అంటరానితన నిషేధ చట్టాన్ని చేయడం జరిగింది. దీనికోసం నేను చెప్పిన కానీ కటింగ్ చేస్తున్నాను. వాస్తవానికి సమాజంలో నువ్వు కటింగ్ చేయకపోవచ్చు, షాపు చేయకపోతే నీ ఇంటికి వచ్చేవాళ్ళు కానీ 10 మంది ముందర నువ్వు అంటరాని వాడివి కాబట్టి నేను ముట్టుకొని నేను కటింగ్ చేయమని చెప్తే ఆ టైంలో అతని మనోభావం, అతని ఏ విధంగా మానసిక వ్యవధి గురవుతాడనేటటువంటి అది ఇంపార్టెంట్ అక్కడ, ఇది కావు. కాబట్టి సమాజంలో పాటించబడుతున్నటువంటి అంటరానితనాన్ని నిషేధిస్తూ
ప్రభుత్వం 1955లో అంటరానితన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఎవరైనా పాటించినట్లయితే ధిక్కరించినట్లయితే ఆ వ్యక్తికి 2 నెలల జైలు శిక్ష కూడా విధించడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. కొద్ది రోజుల తర్వాత బెంగళూరు హైకోర్టులో మరొక వ్యక్తి ఒక పిటిషన్ వేస్తున్నారు. అప్పా ఇంగాలే అనేటటువంటి ఆయన పిటిషన్ వేస్తున్నారు. ఈయన ప్రశ్న ఏంటంటే, సార్ నాకు ఈ అంతరాని వాళ్ళంటే ఎవరో కొద్దిగా చెప్పండి అని చెప్పి ఇది మొత్తం న్యాయమూర్తులు మొత్తం కూడా తల పట్టుకొని చూస్తున్నారు. ఏం చెప్పాలి సమాధానం? సమాధానం ఏం చెప్పాలి? అంతరాని వాళ్ళంటే ఎవరో చెప్పండి. నేను ఏమంటాను సార్, చట్టం చేస్తున్నారు కదా, ఈ చట్టాన్ని అమలు పడుతున్నారు కదా, వాళ్ళు ఎవరో చెప్తే నేను అర్థం చేసుకుంటాను. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? ఒకవేళ ప్రభుత్వం పలానా కులస్తులు వీళ్ళు అంటరాని వాళ్ళకి ప్రభుత్వమే వీళ్ళు అంటరాని వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పింది అనుకో, లేకపోతే మరి చట్టం ఏం చేసినాడు? అంటరాని వాళ్ళంటే ఎవరు ఉంటారు? నేను అందుకే న్యాయమూర్తులు కళ్ళు పట్టుకొని కూర్చోడానికి ఇదే సమస్య. నేను లేనట ఎన్నింటి వెళ్ళలేదండి. ఒకవేళ న్యాయస్థానం ఏవైనా కులాలను గుర్తించి వీళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పారంటే, న్యాయస్థానము చట్టాలే కొన్ని వర్గాలని అంటరాని వాళ్ళుగా గుర్తిస్తున్నారా అని ప్రశ్నిస్తారు. ఒకవేళ లేదు అని అంటే, లేనప్పుడు చట్టం చేసినా అంటారు. ఇప్పుడు దీనికి ఏం కావాలని చెప్పాలి అర్థం కాక ఇది అలాంటివి రాజకీయ వ్యవస్థలో కానీ రాజ్యాంగంలో కానీ మార్పులను తీసుకురావడం సమానక్షులు వాటన్నిటి గురించి కూడా చర్చించాం కదా. ఇప్పుడు బంకు బండారి బనామల్ గారి కేసు కఠిన కోసం అని చెప్పింది. భారతీయ సమాజంలో పాటించబడుతున్నటువంటి దానిని నువ్వు నిషేధిస్తున్నానని చెప్పి రాజ్యాంగంలో ఒక రాత రాసుకొని నా రాజ్యాంగంలో పేర్కొందంటే సరిపోదు. ది గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ an active role to prohibit the untouchability. నువ్వు దేశంలో సమాజంలో పాటించబడుతున్నటువంటి దీనిని నిషేధించాలంటే ప్రభుత్వం క్రియాశీలక పాత్రను పోషించాలి. క్రియాశీలక పాత్రను పోషించాలంటే చట్టం చేయాలి, చట్టాన్ని అమలు పరచాలి, ఎవరైనా ధిక్కరించమని శిక్షించాలి. అప్పుడు పోతుంది తప్ప నేను చట్టంలో రాజ్యాంగం రాసి పెట్టినానని చెప్తే సరిపోతుంది కదా. అందుకని నేను ఫస్ట్ చెప్పింది సకారాత్మకమైన. ఇప్పుడు నేను చెప్పింది ఈ అప్పాయి గారి కేసులో బెంగళూరు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత అసలు ఈ చట్టం పేరే మార్చాల్సి వచ్చింది. 1976లో అంతరానితన నిషేధ చట్టం యొక్క పేరుని పౌర హక్కుల చట్టంగా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, చట్టంలోనే సమానత్వం. ఒక పౌరుడి పట్ల మరొక పౌరుడు వివక్షత చూపకూడదు. అంటే అతడు పౌరుడే, ఇతడు పౌరుడే. ఒకరి పట్ల మరొకటి వివక్షత చూపకూడదు. అంటరానితనం ఉన్నప్పుడు ఈ సమాజంలో కూడా అంటరానితనం ఉన్నట్టు ఆల్రెడీ నువ్వు తేడాలు ఉన్నావంటే నువ్వే గుర్తిస్తున్నావు. ఇప్పుడు అందరూ సమానమే, చట్టం అందరూ సమానమే, పౌరులంతా సమానమే. ఒక పౌరుడి పట్ల మరొక పౌరుడు వివక్షత చూపకూడదు. ఇది దీని యొక్క ఉద్దేశం. అందువలన ఈ యొక్క చట్టం పేరునే పౌర హక్కుల చట్టంగా మార్చడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ చట్టాన్ని ధిక్కరించిన వారు ఎవరైనా కూడా చట్టాన్ని ధిక్కరించి లేక అంటరానితనాన్ని పాటించి ఒకవేళ చట్టం చేత శిక్షించబడితే తదరి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు ఈ చట్టం చేత శిక్షింపబడితే. రైట్. నెక్స్ట్, బిరుదులను మరియు కీర్తి చిహ్నాలను నిషేధించడం. భారతీయ సమాజంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఈ బిరుదులు అనేవి చాలా సమాజంలో చాలా ప్రముఖ పాత్రను పోషించినవి. రాజ్ బహదూర్, రాజ్ గౌర్, దేశ్ముఖ్, దేశ్ పాండే, సింగ్ బహదూర్ ఇలాంటి బిరుదులు ఇచ్చి సత్కరించేటటువంటి వారు సమాజంలో కొంతమంది. ఒకవేళ ఎవరు సత్కరించకపోతే మీరే డబ్బులు ఇచ్చి సన్మానాలు చేపించుకున్న సందర్భాలు కూడా అంటే మొత్తానికి సమాజంలో కూడా కొంతమంది ప్రత్యేకమైనటువంటి బిరుదులు సంపాదించినటువంటి వాళ్ళు రాజ్ బహదూర్, రాజ్ గౌర్, దేశ్ముఖ్,
దేశపాండే, జన్ బహదూర్. వీళ్ళ పేరు పిలిచేటప్పుడే మీతో పిలిస్తే వాళ్ళు చాలా హాయిగా వాళ్ళకి మీరు చాలా గొప్ప వాళ్ళని చెప్పి ఫీల్ అయ్యారు. సో అందుకోసం ఏం చెప్పారంటే ఇలా బిరుదులు పొందినటువంటి వాళ్ళని సమాజంలో చాలా గొప్ప వాళ్ళగా, ప్రత్యేకమైన వర్గంగా, ఉన్నత వర్గాలుగా, ప్రత్యేకమైన గౌరవం, ప్రత్యేకమైన మర్యాద, ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన హోదా కల్పించబడుతుంది. కాబట్టి సమాజంలో వాళ్ళంతా ఉన్నత వర్గాలుగాను, మిగతా వాళ్ళంతా అంటే చిన్న వర్గాలుగా కానీ లేక చిన్న చూపు చూడకపోయినారు. కాబట్టి అలాంటి వాటిని నిషేధించాలని చెప్పి రాజ్యాంగం పేర్కొంటుంది. అయితే ఇక్కడ సైనికపరమైనటువంటి అంశాల్లో కానీ అదేవిధంగా విద్యాపరమైనటువంటి అంశాల్లో మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. సైనికపరమైన అంశాలు అంటే దేశ రక్షణ కోసం, దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు, క్షతగాత్రులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవలకు గుర్తింపుగా అశోక చక్ర, శౌర్య చక్ర, మహావీర చక్ర, పరమవీర చక్ర లాంటి ఇవ్వటం తప్పేమి కాదు. ఇది మినహాయింపు. అలాగే విద్యకు సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి పరిశోధనలు చేసినటువంటి వాళ్ళకు కల్పించేటటువంటి డాక్టరేట్ లాంటివి కూడా మినహాయింపులుగా కల్పించడం జరిగింది. అంటే వీరికి మినహాయింపులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమో సైనిక పరం, రెండోది విద్యాపరం. అదేవిధంగా ఇక్కడ ఏమంటుందంటే ప్రభుత్వం యొక్క అనుమతి లేనిదే, రాజ్యం యొక్క అనుమతి లేనిదే ఎలాంటి స్వదేశీ విదేశీ అవార్డులను కూడా స్వీకరించడానికి అవకాశం లేదని కూడా ఇక్కడ స్పష్టంగా పేర్కొనబడింది. అయితే 1954లో భారత ప్రభుత్వం ఏం చేసిందంటే భారతరత్న, పద్మభూషణ్ లాంటి, పద్మశ్రీ లాంటి అవార్డులని ప్రదానం చేయడం ప్రారంభించింది. ఇవి పౌర పురస్కారాలు. భారతీయ సమాజ పురోభివృద్ధిలో వివిధ రంగాలలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, లేక విద్యా రంగంలో కానీ, లేక సినిమా రంగంలో కానీ, కళలు కానీ, సాహిత్యం కానీ, ఏ రంగాల్లోనే, క్రీడా రంగంలో కానీ, వివిధ రంగాలలో ఎవరైతే భారత జాతి పురోభివృద్ధిలో కీలక పాత్ర పోషించినారో అలాంటి వారిని, వారు అందించినటువంటి విశిష్ట సేవలకు గుర్తింపుగా వారికి పౌర పురస్కారాలు, సివిలియన్ అవార్డ్స్ అంటారు. సివిలియన్ అవార్డును ప్రసాదించేటటువంటి అంశాన్ని 1954లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి శ్రీ రాజగోపాలాచారి. ఇదంతా కామన్గా ఉంది. అయితే ఇలాంటి అవార్డులని 1977లో మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఓ సంచలనాత్మకమైన తీర్పు చెప్తూ ఈ అవార్డులని కూడా చాలా మంది బిరుదులుగా వినియోగిస్తున్నారు కాబట్టి వీటిని నిషేధించాలని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఈ అవార్డులను కూడా బిరుదులుగా వినియోగిస్తున్నారు కాబట్టి వీటిని నిషేధించాలని చెప్పి మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పడంతో భారత ప్రభుత్వం వీటిని నిషేధించడం జరిగింది. నిషేధించిన తర్వాత 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపైన సుప్రీంకోర్టులో పిటిషన్ చేసి సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొని వచ్చి మళ్ళీ వీటిని తిరిగి పునఃప్రారంభించి ప్రసాదించడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఫైనల్ గా భారత సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యల్లో భారత సుప్రీంకోర్టు అంతిమంగా తీర్పు చెప్తూ ఈ అవార్డులు ఏవైతే ఉన్నాయో భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు పౌర పురస్కారాలే కానీ ఇవి బిరుదులు కావు. నెంబర్ 1. 2, భారత సమాజ పురోభివృద్ధిలో విశిష్ట సేవలు అందించినటువంటి ప్రతి వ్యక్తిని సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా సత్కరించడం అంటే మామూలుగా ప్రోత్సహించడము అని అంటే సమాజ పురోభివృద్ధి కోసం వాళ్ళని ప్రోత్సహించడం అంటే పరోక్షంగా సమాజాభివృద్ధి కోసం పాటుపడినట్టుగా అవుతుంది. కాబట్టి వీటిని ప్రసాదించడం తప్పేమి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యల్లో తీర్పునివ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు చెప్పేటప్పుడు ఇంకో మాట కూడా చెప్తుంది. You should not use it as a title, either prefix or suffix to the name of that particular person అని చెప్పి చెప్తుంది. అది చాలా ఇంపార్టెంట్.
ఈ ఈ పౌర పురస్కారాన్ని అంటే ఈ అవార్డుని పేరు ముందు కానీ పేరు వెనకాల కానీ ఒక బిరుదుగా వినియోగించరాదు. వినియోగించినట్లయితే క్రిమినల్ కేసు పెట్టచ్చు. మీకు ఇచ్చే సైటేషన్ పత్రాలనే రాస్తారు. రాకుండా నన్ను అడుగుతాను రాయకూడదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని చెప్పింది ఏంటంటే అలా రాసినట్లయితే తమ వ్యక్తుల మీద క్రిమినల్ చర్య తీసుకోవచ్చు అని చెప్పి నీకు ఇచ్చే సైటేషన్ పత్రంలోనే రాస్తారు. ఇప్పుడు వాళ్ళకు ప్రశంసా పత్రం ఇస్తారు అవార్డు ఇచ్చేటప్పుడు. దాంట్లోనే రాయబడి ఉంటుంది దీనిని పేరుకు ముందు కానీ పేరు వెనకాల కానీ టైటిల్ గా బిరుదుగా వినియోగించరాదు. పద్మభూషణ్ అని చెప్పి డైరెక్ట్ పేరు రాయదు. మరి ఏం రాయాలి? పద్మభూషణ్ అవార్డు గ్రహీత అని పేరు రాయాలి. లేదు పేరు రాసిన తర్వాత వాడేటప్పుడు కూడా కింద పద్మభూషణ్ అని రాయాలి. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారతరత్న అవార్డు గ్రహీత, భారతరత్న అవార్డు గ్రహీత శ్రీ అని పేరు రాసుకోవచ్చు. లేదు పేరు రాసిన తర్వాత భారతరత్న అవార్డు గ్రహీత అని చెప్పి రాయాలి తప్ప భారతరత్న లేదా పద్మభూషణ్ పద్మశ్రీ అని చెప్పి డైరెక్ట్ గా పేరు రాయకూడదు. రాసినట్లయితే వారిపైన కేసులు పెట్టవచ్చును. యాక్చువల్ గా చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే అలాంటి వారిపైన కేసులు ఎవరు పెట్టాలి? పెట్టినా నేను రాయని చెప్తే రాసిందా ఎవరు రాసింది రాసిన నేను రాసేనా? కాబట్టి ఇలా సుప్రీంకోర్టు అంటే అవకాశం ఉంది కానీ చట్ట ప్రకారం మాత్రం అలా రాసుకోవడానికి అవకాశం లేదు. ఇది భారత రాజ్యాంగం 14 నుంచి 18 వరకు పొందుపరచబడిన అధికరణంలో ఉన్నటువంటి సమానత్వ హక్కు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ డిగ్రీ తర్వాత ఒకసారి చదివితే సమానత్వానికి విరుద్ధమైన అంశాలను నిషేధించినారు. సమానత్వం తీసుకురావడానికి